హాయ్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీతో 2 ముక్కలు మాట్లాడదామని వీడియో చేస్తున్నా. అది ఏంటి అని అంటే, రామచంద్ర యాదవ్ గారు జయలలితకి బినామీ, జయలలిత గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ, శశిరేఖ గారికి బినామీ అని తెలుగుదేశం పార్టీ మసిపూసి మారేడికాయ చేయాలని చెప్పి కార్యకర్తలను వదిలింది. చంద్రబాబు నాయుడు గారు తెలివి అది. దాని నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పడానికి అది నిజం కాదు అని కాణిపాక వినాయకుల వారి స్వామి గుడి దగ్గర రామచంద్ర యాదవ్ గారు ప్రమాణకం చేశారు. ఆయన నిజాయితీ అని నిరూపించుకున్నారు, ఆయన ఎవరికి బెనామీ కాదు అని. మరి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయలేదు, ప్రజలు సొమ్ము దోసుకుని స్విస్ బ్యాంకుల్లో దాచుకోలేదు, మేము నీతిగా నిజాయితీగానే ఉన్నాము, నీతిగా నిజాయితీగానే ప్రజల్ని కాపాడుతున్నాము, కార్యకర్తలకి ద్రోహం చేయలేదు, కార్యకర్తలని అవసరాలకు వాడుకుంటున్నాం, వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నాం. అలాగే సోషల్ మీడియాలో ప్రజలను కాపాడటానికి వచ్చిన ఒక నాయకుడి మీద బురద పోయటానికి కార్యకర్తలను మేము వదలలేదు. అది వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు వేసిన బురద, అది మాకు ఆ బురదకి ఎలాంటి సంబంధం లేదు. రామచంద్ర యాదవ్ని మేము టార్గెట్ చేయట్లేదు, మేము ఎలాంటి టీవీ ఛానల్లోకి రానివ్వట్లేదు ఆయన్ని అని చెప్పి కాణిపాక వినాయకుడి గుడిలో ప్రమాణకం చేస్తారా? ఆ దమ్ము మీకుందా? ఆ నిజాయితీ మీకుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున దమ్ముంటే నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ప్రమాణకం చేయండి, ప్రజల కోసం చేయండి, మీ నిర్దోషితనాన్ని నిరూపించుకోండి ప్రమాణకం చేసి. మేము స్విస్ బ్యాంకుల్లో ప్రజలు సొమ్ము దోసుకుని దాచుకోలేదని, ప్రజలు ల్యాండ్స్, ప్రజల పొలాలు, ప్రజల స్థలాలు ఇవన్నీ మేము దోసుకోలేదని ప్రమాణకం చేయండి. ఉందా మీకు ఆ దమ్ము? ఉంటే చేయండి. ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. నా ఒక్కదాందే కాదు, ప్రజలు అడుగుతున్నారు. రామచంద్ర యాదవ్ గారు ఏ తప్పు చేయలేదు, ఎవరికి బినాము కాదని ఆయన నిరూపించుకున్నాడు, ప్రజలు నమ్ముతున్నారు. అలాగే ఆ నమ్మకాన్ని ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళాలి అని అంటే మీరు ప్రమాణకం చేయాలి. అని అంటే మీకు ఆ దమ్ము ఉంటే చేయండి. ప్రజలకి మేమేమీ దోసుకోలేదని చెప్పండి, దాచుకోలేదని చెప్పండి. ప్రజలు అడుగుతున్నారు, నేను కాదు. మేము అసలు అడగం ఇలాంటివి, ఎందుకంటే మా నిర్దోషితనాన్ని మేము నిరూపించుకున్నాం, ప్రజలకు సమాధానం చెప్పాం. అదే సమాధానం మీరు కూడా చెప్పండి, దమ్ముంటే. ఉందా దమ్ము?